హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత. వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్. మునక్కాయతో చుక్క కూర కర్రీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. రెండు మునక్కాయలు అండి, ఇవి కట్ చేసి పెట్టుకున్న. చుక్క కూర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కరివేపాకు, కారం, పోపు గింజలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, నూనె, అల్లం వెల్లిపాయ పేస్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఓకే అండి, ఆయిల్ వేసేసిన. ఎండుమిర్చి, దీనికి ఎండుమిర్చి ఫ్లేవర్ బాగుంటుందండి. చుక్క కూర వేస్తాం కదా, దానికి ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా టేస్ట్ని ఇస్తుంది. జీలకర్ర, కొంచెం ఇంగువ, నెక్స్ట్ వచ్చేసి అవి అయినాక మనకి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేయాలి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాండి ఇప్పుడే. ఒక 2 minutes మూత పెడదాం. చిల్లుతుంది కదా, మీద చిల్లకుండా ఒక 2 minutes ఓన్లీ పెట్టేసి. మనకి చుక్క కూర అండి క్యాన్సర్ కి చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే మునక్కాయ మనకి 365 రోజులు సర్వరోగ నివారణి అంటాం కదా, వాటిలో చెట్టు, ఆకు, బెరడు ప్రతి ఒక్కటి సంబంధించినది మునక్కాయలో ఉంటాయండి. మనకైతే చాలా బాగా రెండు కలిపి కాంబినేషన్ కూడా బాగుంటది, మంచిగా పనిచేస్తుందండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి మనకి. ఓకే అండి, ఒకసారి చూద్దాం. మంచిగా అయిందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసినా అండి. ఇప్పుడు పసుపు వేసేసి ఈ మునక్కాయలు వేయాలండి. ఈ మునక్కాయలు కుక్ అవ్వడానికి కొంచెం ఏం చేయాలంటే సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసి పెడితే మనం ఇవి మంచిగా ఉడుకుతాయి. ఇలా కలిపేసి మూత పెడదామండి. మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఈలోపు చుక్క కూర ఇట్లా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్నామండి. ఓకే అండి, మూత తీసి చూద్దాం. మంచిగా అయిందండి. ఇప్పుడు మనకు ఏం చేద్దామంటే కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, మీ టేస్ట్కి మీరు తినగలిగేంత వేసుకోండి. ఉప్పు ఇంకో కొంచెం, ఇందాక కొంచెం వేసా కదా ఇంకొంచెం, అండ్ ధనియాల పొడి కలిపేసేసి ఇప్పుడు కలిపేసాం కదా, ఈ చుక్క కూర, కొత్తిమీర ఉంది కదండి, అదంతా వేసేసి మూత పెడదాం. ఇలా కలిపేసుకొని మూత పెడదామండి. 2 minutes అయితే అయిపోతుంది కర్రీ కూడా. వెయిట్ చేద్దాం. ఓకే అండి, మనం ఒకసారి చూద్దాం కర్రీని. సూపర్, అసలు మంచి స్మెల్, అరోమా అండి. అసలు మాకైతే ఇక్కడ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి. సూపర్. ఊరికే మనం ఆ టమాటానే అనేది ఒకటి ఫిక్స్ అయిపోతాం మనం, మునక్కాయ టమాటా అనేది కాదు. మునక్కాయ చుక్క కూర వేసుకోవచ్చు, మునక్కాయతో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అండి. చుక్క కూరతో పాటు పాలకూర వేసుకోవచ్చు, ఎనీ వెజిటబుల్, లీఫీ వెజిటబుల్ ఏవైనా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఓకే అండి, మంచిగా ఉడికిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నాండి. చూడండి, ఆయిల్ కూడా పైకి తేలింది, సపరేట్ అయింది మనకి. మంచిగా మంచి కుక్ అయింది చూడండి. ఓకే అండి, స్టవ్. ఓకే అండి,
ఈ రెసిపీ అయితే సూపర్ అండి, అందరు చేసుకోండి, కామెంట్ పెట్టండి అండి. థ్యాంక్ యూ, బై బై. నెక్స్ట్ తో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.